క్రాంతి న్యూస్కు స్వాగతం. మార్టూరు గ్రామ సర్వే నంబరు 640/ఏలో 2 ఎకరాల విస్తీర్ణానికి తొండెపు ఆదిలక్ష్మి, వైఫ్ ఆఫ్ ఆదినారాయణ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ అధికారుల ముద్రలతో డీఫారం సృష్టించి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కోట్ల విలువైన ఈ భూమిని కబ్జా చేశారన్నారు. ఈ విషయంపై సోమవారం అఖిల భారత విప్లవ రైతు సంఘం మరియు ప్రజా సంఘాలు బాపట్ల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు కలెక్టర్ స్పందించి తగు చర్యల నిమిత్తం ఆర్డీఓకు సిఫార్సు చేశారు. మార్టూరు గ్రామ సర్వే నంబరు 640/ఏలో 2 ఎకరాల విస్తీర్ణానికి తొండెపు ఆదిలక్ష్మి, వైఫ్ ఆఫ్ ఆదినారాయణ పేర్లతోటి ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ అధికారుల ముద్రలతోటి పట్టా సృష్టించి ఆ భూమిని కబ్జా చేస్తున్నటువంటి విషయం. ఈ విషయాన్ని సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. కలెక్టర్ స్పందించి తగు చర్యల నిమిత్తం ఆర్డీఓ గారికి తెలియజేశారు. ఈ భూమి రెవెన్యూ భూమిని పరిరక్షించాల్సినటువంటి రెవెన్యూ అధికారులు చట్టాన్ని తుంగలో తొక్కి కబ్జాదారులకి సహకరిస్తున్నారు. ఈ భూమిలో అనేక సార్లు కబ్జా ప్రయత్నాలు తొండెపు ఆదినారాయణ చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో తనకు ఎదురు లేదని చెప్పి ఈ భూమిని యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు పర్చూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఆటోనగర్లు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ నిమిత్తం ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూముల సర్వే కోసం ఆయన చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ నాయకుడే ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం అనేది తన దృష్టిలో ఉన్నదో లేదో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉండి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక బాధ్యత పదవిలో ఉండి ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం అనే దాన్ని అఖిల భారత విప్లవ రైతు సంఘం నుంచి మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. ప్రతినిధిగా ఎమ్మెల్యే గారు స్పందించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని, ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తామన్నటువంటి తమ మాటను నిలబెట్టుకుంటారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.